నమస్తే తెలంగాణ ప్రజలు. ఈరోజు హైదరాబాద్ విశ్వనగరము వర్షాకాలం వస్తే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ప్రజలందరూ ఇలా బయటికి రాని పరిస్థితి. రోడ్లన్నీ ఒక గంట 2 గంటల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయం అయిపోతున్నాయి. నాలాలు మొత్తం ఎక్కడికక్కడికి మూసుకుపోయి ఈ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఇష్టం వచ్చినట్టుగా రాత్రికి రాత్రే జేసీబీలు పెట్టి అధికారులతోనే కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ బినామీలు ఈరోజు చర్యలను పూడ్చిన పరిస్థితి. ఈరోజు హైడ్రాన్ తీసుకొచ్చి రేవంత్ అన్న చర్యలను, అదేవిధంగా ప్రభుత్వ భూములను కబ్జాకు గురైన ప్రాంతాలను గుర్తించి వాటిని ప్రభుత్వం ఆధీనం చేసుకుంటుంది. ఇలా చూస్తూ ఓర్వలేక ఇలా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హైడ్రాన్ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా హైడ్రా వల్ల హైదరాబాద్ లో ఎక్కడ వరదలు వచ్చినా అధికారులు ఎప్పటికప్పుడు హైడ్రా టీము వెళ్ళి అక్కడ ప్రాంతాన్ని మొత్తం జలమయం కాకుండా ఎప్పటికప్పుడు నీటిని నాలలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. టిట్టర్టిల్లో కేటీఆర్, మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, మీ అయ్య ముఖ్యమంత్రి అయ్యాక మీరు 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసారు, ఐటీ మినిస్టర్ గా పనిచేసారు. హైదరాబాద్ ని ఫ్లైఓవర్లు నిర్మిస్తే ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల మీద నీళ్లు ఆగిపోతున్నాయి. ఇలా ఫ్లైఓవర్ల మీద నీళ్లు ఆగి ఇలా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వీటికి అన్నిటికీ కారణం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల తుగ్గా పాలననే కారణము. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులతో కుమ్మక్కై నైట్కు నైటే చర్యలను, అదేవిధంగా బఫర్ జోన్లను అమ్ముకున్న పరిస్థితి. ఇలా